రైట్. ఈ మధ్య కాలంలోని సోషల్ మీడియాలో ఎంతమంది ఫేమస్ అవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క ఫేమ్‌ని ఉపయోగించుకొని చాలామంది చాలా బిజినెస్‌ల్లోని రాణించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే తరహాలోని అలేఖ్య చిట్టి పికల్స్ అన్న ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ ముగ్గురు సిస్టర్స్ మంచి ఫాలోవర్స్‌తో ఉన్నారు. అలాగే వీళ్ళ యొక్క రీల్స్ చేస్తూ వాళ్ళ కస్టమర్స్‌ని కూడా ఆకర్షించుకుంటూ వాళ్ళ యొక్క చిట్టి పికల్స్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఈ నేపథ్యంలో నిన్న ఒక ఆడియో కూడా బయటకు రావడం జరిగింది. ఒక కస్టమర్‌తోని అలేఖ్య అంటే వాళ్ళ సిస్టర్స్‌లో ఒకరు చాలా దారుణంగా సమాధానం ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న అమ్మని తిట్టడం కావచ్చు, ఈ విధంగా ప్రైజెస్ రేటు ఎక్కువగా ఉంది అని చెప్తే ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పి కూడా ఈరోజు ఎక్కడ చూసినా సరే ఇదే టాపిక్ బాగా వైరల్ అవ్వడం, అలాగే ట్రెండింగ్‌గా మారడం కూడా జరుగుతుంది. అండ్ ప్రెజెంట్ వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లు కావచ్చు, వాళ్ళ యొక్క పికిల్స్‌కి సంబంధించిన అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎక్కడ ఎవరు కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళైతే క్లోజ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనంతా మనం చూద్దాం ఒకసారి. ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ఛానల్స్ రన్ చేసే వాళ్ళు కావచ్చు, ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకొని ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బిజినెస్లోని ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు. బట్టలని, పికిల్స్ అని, అవని ఇవని, కాస్మెటిక్స్ అని. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు కూడా రాణించాలి అని చెప్పి. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ అలేఖ్య చిట్టి పికిల్స్ వీళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక ఆడియో బాగా వైరల్ అవుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఆ విధంగా మాట్లాడడం, ఇంట్లో వాళ్ళని తిట్టడం కావచ్చు. ఎవరికి రైట్ ఉందండి? అసలు ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? మగవాళ్ళు తిడితేనే మనం ఊరుకోం. అసలు ఆడవాళ్ళు తిట్టడం ఏంటండి? ఎంత అసభ్య పదజాలం అది. మీరు ఆ వీడియో వినే ఉంటారు, నేను కూడా విన్నాను ఆడియో. అయితే వాళ్ళు వాళ్ళు ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు మీకు గుర్తుంటే ఒక వీడియో వినిపించారు వాళ్ళు. మా నాన్నగారు మొదలుపెట్టారు, సడన్గా మా నాన్నగారు మరణించారు. సో ఆయన చిన్న కర్మ పెద్ద కర్మ అయ్యాక మేము ఈ పికిల్స్ మొదలు పెడదాం అనుకుంటున్నాము. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మాకు కస్టమర్లే దేవుళ్ళని. సో మేము మిమ్మల్ని దేవుళ్ళుగా భావిస్తున్నాము, మాకు మీ సపోర్ట్ ఇవ్వండి అని ఆ రోజు చాలా హంబుల్గా మాట్లాడి వాళ్ళ బిజినెస్ మొదలుపెట్టారు. మధ్యలో వీళ్ళు మీరు అన్నట్టుగా రీల్స్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ పచ్చళ్ళు చేసేటప్పుడు కూడా చాలా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం ఏమనాలి, బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే చాలా చిన్న బట్టలు వేసుకుని వాళ్ళు అంటే కస్టమర్లను ఆకర్షించేలాగా వాళ్ళు అదొక విధానాన్ని అవలంబిస్తారు. దాని మీద ఒకళ్ళు కమెంట్ పెడితే మా నాన్న ఏ డాష్కి సమాధానం ఇవ్వద్దన్నాడు అంటే మీరు పూరించుకోండి అది. అంటే ఆ రోజేమో దేవుళ్ళు అని చెప్పారు మీరు, ఇప్పుడు మీకు కొంచెం డబ్బులు వచ్చేసరికి మా నాన్న ఏ వాడికి కూడా సమాధానం ఇవ్వద్దన్నాడు అని మీరు చెప్పారు. సరే, అది అక్కడితో అయిపోయిందా? నిన్న ఎవరో ఒక అతను మీ రేట్స్ అన్నీ మాకు కావాలి అంటే హాయ్ చెప్తే ఇన్స్టాగ్రామ్లోనే ఎందులోనో వీళ్ళు మొత్తం అంటే ఏమేమి పికిల్స్ ఉంటాయి, రేట్లు ఎంత ఉంటాయి అవన్నీ పెట్టారు. పెట్టాక అతను ఇదేంటండి చికెన్ పికిల్ 1200 ఉంది అంటే ఓకే, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ కదా. అది 1200 ఉంది అని అతను అన్నాడు అంటే దానికి ఆవిడ బూతులు మాట్లాడిందండి. నువ్వు ఈ పికిలే కొనలేని వాడివి, నువ్వు అసలు పెళ్ళి ఎలా చేసుకుంటావు, భార్యను ఎలా పోషిస్తావు, నీ పెళ్ళాలు లేచిపోతుంది, నీకు పెళ్ళి కాకపోతే నీ ప్రియురాలు లేచిపోతుంది, నిన్ను వదిలేసిపోతుంది, నువ్వేమో అసలు ప్రేమించకు, ముందు ఫోకస్ నువ్వు నీ కెరీర్ మీద పెట్టు, ఇంకా బంగారం ఏం కొంటావు నువ్వు, ఇంకా వాళ్ళ అమ్మని తిట్టారు వీళ్ళు. అంటే వీళ్ళు చూడ్డానికి అందంగా ఉన్నారు కానీ వీళ్ళ మనసులు ఎంత అగ్లీగా ఉన్నాయో మనకి ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నీకు డబ్బులు వచ్చేసరికి కన్ను మిన్ను కానటం లేదు, అంటే ఒళ్ళుపై తెలియట్లే వీళ్ళకి. కాబట్టి అసలు ఇలాంటి వాళ్ళవి మనం ఏ ప్రోడక్ట్ అయినా బ్యాన్ చేయాలండి, ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనే స్పృహ లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉంటే ఏంటి? ఇక్కడ అందం కాదు కదా, నీ మనసు అందంగా ఉండాలి. నీ మనసు ఎప్పుడైతే అందంగా లేదు, ఇప్పుడు ముగ్గురులో ఒకళ్ళు తిట్టారండి, అది ముగ్గురుదినా లేకపోతే ఒకళ్ళ భావన మనకు తెలియదు. ఆ ముగ్గురు ఉంటారు కదా మామూలుగా, ఆ మధ్యలో ఉండే అమ్మాయి తిట్టింది. మీరు నన్ను అడగచ్చు అదే వాయిస్ అండి అని. మీరు ఫస్ట్ దేవుళ్ళు కస్టమర్లు అనే వాయిస్ ఏదైతే ఉందో అదే వాయిస్ ఈ తిట్టిన దాంట్లో కూడా ఉంది. అంటే మీకు వింటే మీకు అర్థమైపోతుంది. కానీ కొంతమంది నిజంగా తిట్టింది వాళ్ళు ముగ్గురు కాదు, ఎవరో వాళ్ళు పడని వాళ్ళు తిట్టుంటారు అట్లా అని చెప్పి కూడా చాలా మంది మీరు ఆ వీడియోస్ వింటే మీకు అర్థమవుతుంది. సరే, ఒకవేళ వాళ్ళు పడని వాళ్ళు తిట్టారని అనుకుందాం, అప్పుడు వీళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వాలిగా. రైట్, ఓకే, పోనీ అదే అనుకుందాం, వీళ్ళు చేయలేదయ్యా, వీళ్ళు ఏం చేయాలి? వెంటనే వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ప్రతి దాంట్లో ఒక పోస్ట్ పెట్టాలి కదా, అది మా వాయిస్ కాదండి, ఎవరో పెట్టారు, మమ్మల్ని క్షమించండి, ఒకవేళ నిజంగా కస్టమర్ బాధపడి ఉంటే మేము వాళ్ళ తరఫున సారీ చెప్తున్నాము, ఇంకోసారి ఇలా జరగదు అని పెట్టాలి. లేదు, ఇప్పుడు మొత్తం అన్నీ మూసుకున్నారు వాళ్ళు.
వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, మొత్తం అన్నీ వాళ్ళు బంద్ అయిపోయి. ఇందాక ట్రై చేశాను నేను, ఏ నెంబరు దొరకట్లా. అంటే తప్పు చేశారు కాబట్టి వాళ్ళు అవన్నీ కూడా బంద్ చేస్తారు. తప్పు చేయని వాడు ఏం చేస్తాడు, ముందు ఒక సారీ చెప్పేసి వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి వస్తారు. అవునా కదా? మీరు ఎప్పుడైతే అందుబాటులోకి రాలేదో మీరు తప్పు చేసినట్టు. మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే, ఈ చిట్టి అలేఖ్య చిట్టి వాళ్ళు ముందు క్షమాపణ చెప్పండి. ముందు వాళ్ళ అమ్మగారికి చెప్పండి, తర్వాత ఆడవాళ్ళకి చెప్పండి, తర్వాత ఆ అడిగిన కస్టమర్కి చెప్పండి. చెప్పాక మీకు ఇంకా సిగ్గు అభిమానం కొంచెం మీరు మనుషులు అనుకుంటే మీరు రిక్వెస్ట్ చేసి మళ్ళీ మీ బిజినెస్ ప్రారంభించండి. లేదంటే మాత్రం మీరు ఇంక మీద బిజినెస్ చేయకండి. ఇది ఒక అలేఖ్య చిట్టికి చెప్పట్లేదండి, మనం బిజినెస్ చేసే ఎవరికైనా చెప్తున్నాం. మీ అవసరానికి మీరు ప్రజల్ని మోసం చేయొద్దు, వాళ్ళతో మంచిగా ఉన్నట్టు నటించొద్దు. మీ అవసరం తీరాక అవసరం ఉన్నప్పుడేమో ఓడమల్లయ్య లేదా బోడి మల్లయ్య అన్నట్టు అలా కాకుండా మీరు ముందు నేర్చుకోవాల్సింది ఓర్పు, నేర్పు. మాట ముందు సవ్యంగా ఉండాలి, అప్పుడే మిమ్మల్ని ఎవరైనా కూడా నమ్ముతారు. కాబట్టి అలేఖ్య చిట్టికి ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలండి. అలేఖ్య చిట్టి వల్ల మిగతా వాళ్ళకు కూడా, అంటే ఇలాంటి ఒకవేళ యాటిట్యూడ్ ఉంటే, వీళ్ళకి చాలా యాటిట్యూడ్ ఎక్కువైపోయిందని మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ఏది చూసినా సరే కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ వీళ్ళనే కాదు చాలా మంది అంటే నేను అన్ని జనాలని అట్రాక్ట్ చేయడానికి అదే అట్రాక్షన్ అవసరం లేదండి. మీరు కురచదు బట్టలు వేసుకుంటే మీరు అట్రాక్ట్ అయిపోతారు. మీ ఒళ్ళు ఎందుకు బయటవాడికి చూపించడం అనవసరంగా, నాకు అర్థం కాల. ఇప్పుడు నా ఒళ్ళు చూసి వాడు నా దగ్గరికి వస్తాడు అనుకుంటే అవన్నీ మూమెంటరీ కదా. ఈ బాడీ ఎంతకాలం ఉంటుంది? ఇంకో 10 ఏళ్ళు నువ్వు అందంగా కనిపించవచ్చు మహా అయితే. ఆఫ్టర్ దట్ కాబట్టి నీకంటూ ఒక వాల్యూ ఉండాలి. రేపు పొద్దున్న ఏమవుతుంది, ఆ బట్టలు విప్పుకున్న అమ్మాయా లేకపోతే ఎక్స్పోజ్ ఇచ్చేసిన అమ్మాయా, ఎందుకు అవసరమా? ఇప్పుడు మీ నాన్నగారు విలువలు నేర్పించారు అన్నారు కదా, ఆ విలువలతో బతకండి అబ్బా కదా. కాబట్టి ఇవి అవసరం లేదండి. నిజంగా మీలో టాలెంట్ ఉంటే మీ బిజినెస్ చూసి వస్తారు. మీ పచ్చళ్ళలో టేస్ట్ ఉంటే మీ దగ్గరికి పరిగెట్టుకుని వస్తారు. మీ ఒళ్ళు చూపించక్కర్లే. మీ ఒళ్ళు అప్పనంగా ఎవరికో ఎందుకు చూపిస్తారు కదా. మీకు గుర్తుందా కాస్టింగ్ కోచ్ అప్పుడు అమ్మాయి, తన పేరేంటి, శ్రీరెడ్డి కూడా నేను అదే అన్నా, ఎందుకు వర్మ మాటలు విని నువ్వెందుకు నీ బాడీని చూపిస్తావు? వర్మ బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉన్నారు. ఇవాళ నష్టపోయింది శ్రీరెడ్డి అనే అమ్మాయి కదా. ఈరోజు తను దూరంగా ఉంటున్నారా? మళ్ళీ అదే పందాలో అమ్మాయి కొనసాగుతోంది. ఆ మాటలు కావచ్చు, అవసరమా? నేను అనేది అది, వాట్ యు ఆర్ లూజింగ్ అనేది ఆలోచించుకోమని ప్రతి అమ్మాయికి మనం చెప్తున్నాం, ప్రతి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మనం చెప్తున్నాం. అండ్ మేడం, ఇప్పుడు ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈ మధ్యకాలంలోని బాగా మనం వాళ్ళకి అడిక్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళు ఏది చెప్తే మంచి, చెడు చెప్తే చెడు తీసుకుంటూ ఉంటాం. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్కి కావచ్చు, ఏం చెప్తారు మ్యామ్ ఈ సందర్భంగా? ఒకటే చెప్తామండి, మీరు మీ ప్రోడక్ట్ని మీరు చేసుకోండి, అంటే పబ్లిసిటీ చేసుకోండి, కానీ దానికోసం మీరు మాటలు తోలద్దు. మాట చాలా పొదుపుగా వాడాలి. మంచి మాటలు మాట్లాడి అట్రాక్ట్ అవ్వచ్చు, మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు మనం. అంటే మీ మాట అనేది మీకు ఒక గుర్తింపు కావాలి, అంతే తప్ప బూతులు మాట్లాడి మీకు ఒక గుర్తింపు అక్కర్లా. అది మాత్రం చెప్తానండి. మీ ప్రోడక్ట్ బాగుంటే మీ దగ్గరికి వస్తారు, మీ బిహేవియర్ బాగుంటే మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు తొందరగా మనకి బిజినెస్ అయిపోవాలి, కోట్లు వచ్చేసేయాలి అని మనం ఎక్స్పోజ్ చేసుకోవటమో లేదా బూతులు మాట్లాడటమో అది పద్ధతి కాదండి. మన సభ్య సమాజంలో ఉన్నాము కాబట్టి అది ఆలోచించుకుంటే బాగుంటుంది.